ప్రభుత్వం ఏముందండి అసలు ఏం బాగాలేదు. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటే జరుగుతుంది నడుస్తుంది అంతే రాష్ట్రంలోని. పథకాలు ఏమీ లేవు. ఇదిగో రేషను తీసేసి వ్యాన్లు తీసేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు జనాల్ని. రోజునేమో సర్వర్లు పని చేస్తలేదు రేషన్ షాప్ దగ్గర లైన్లు 2-3 సార్లు వెళ్ళవలసి వస్తుంది రావాల్సి వస్తుంది. జనాలు చచ్చిపోతున్నారు జనాలు. ఏమనిపించింది సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వమే బాగుంది అనుకుంటున్నాం మేము. లేబరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి పథకాలు ఏమో రావట్లేదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మా ఎమ్మెల్యే గారు అండి మాది ఈ ఊరు కాదులేండి, వేరే ఊరు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారి గురించి ఏమైనా తెలుసా మీకు? తెలియదు. కొండబాబు గురించి అది వేరే ఊరు. నో కామెంట్స్ కాదు, ఏదో ఒకటి అనిపించాలి కదా. ఎందుకన్నా వేస్ట్. జగన్ వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ ఈడు వచ్చినప్పుడు ఇలాగే ఉంది. ఏం మారలేదు, ఎలా ఉంది. ఎలా ఉన్నాయి వర్క్స్? ఎలా ఉన్నాయి? వర్క్ చేయలేవండి, వర్క్ మాత్రం డల్గా ఉన్నాయి, పెద్ద ఏం లేవు. ఇంకేం చెప్తాండే, ఎవరు వచ్చినా దేశం ఏం మారుతున్నా, ప్రజలు పోవాలి తప్ప దేశం అలాగే ఎడుతుంది అంతే. ఎవరు వచ్చినా ఎవరు చేసినా ఇంకా అలాగే ఎడుతుంది అంతే. ప్రజలే పోవాలి తప్ప దేశం బాగుపడదు. జనాన్ని మోసం చేసి రాజకీయం ఉన్నారేమో కానీ రాజకీయం మోసం చేసి జనాలు ఇంకా రాలేదన్నా అంటే. సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టింది, ఏమన్నా తెలియదన్న సూపర్ సిక్స్లు గట్ట పెట్టారు. బండ 3 ఫ్రీ బండ్లు అన్నారు. మేమేమో అమౌంట్ ఇచ్చి కొనుక్కోవడం, వాళ్ళేమో 1 మంత్ పోయాక లేకపోతే 2 మంత్స్ పోయాక అమౌంట్ అంత బ్యాంకులో పడుతుంది. మేము ఇప్పుడు 2వ బండి బుక్ చేసాం, ఇప్పుడు వచ్చి ఇంకా అమౌంటే పడలేదు. ఒక అమౌంటే పడదు, మరి ఇంకో అమౌంట్ పడలేదు. అడిగితే వాళ్ళేం సమాధానం సరిగ్గా చెప్పట్లేదు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. పిల్లలకి ఫీజులు ఇచ్చేవారు కదా గతంలో, అమ్మఒడి అని. అవును, అమ్ముడు అన్నారు, వందనం అని పెట్టారు. ఏమన్నా అది ఇంకా మరి ఇంకా పడలేదు కదా, అది ఇంకా పడలేదు కదన్నా. పడతానే కదా అది పూర్తిగా పట్టదా లేదో తెలియదు. అప్పట్లో ఏమన్నారు, స్టార్టింగ్లో తెలుగుదేశం వచ్చినప్పుడు ఏమన్నారంటే ఇంటికి 15,000 అన్నారు. ఇప్పుడు ఒక ఇంటికే ఒక పిల్లడికి 15,000 అని అంటున్నారు. మరి అది నిజమో ఎటగారమో తెలియదు, వేసేదాకా తెలియదు. వేసాక మనం మాట్లాడాలి, అప్పుడే మనం మాట్లాడకూడదు కదా. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు? ఏమో సార్, ఆయన ఇప్పుడు వచ్చి ఓటు వేసాను కానీ ఆయన ఇప్పుడు వచ్చి కనీసం ప్రజల్లో కూడా వచ్చి ఎలా ఉన్నారు ఏంటో కూడా ఆయన ఇప్పుడు వచ్చి చూసే విధానం ఏం కాపాడలేదు అంతే. కనీసం ఇంటి పక్క కూడా ఎవరు రాలేదు. ఏమండి గ్యాస్ సిలిండర్ వచ్చిందా మీకు? ఎన్ని సిలిండర్లు వచ్చినాయి సంవత్సరం అయింది కదా? ఒకటే, రెండోది వచ్చి వేసినాం రాలేదు. పెన్షన్లు కూడా ఏమి లేవు. ఎక్కడి సంవత్సరం అయింది, పథకాలు అన్నారు, ఏ పథకాలు ఏమి లేవు. పెన్షన్లు కూడా ఏమి ఇస్తలేదు. 63 సంవత్సరాలు నాకు వయసు తేడా చెప్పాను. పోనీ రేపు వయసు అయిపోతుంది, రేపు జనవరి వస్తే 60 పూర్తి అయిపోతాయి. పెన్షన్ కోసం ఇది కాదు అన్నారు, తిప్పుతున్నారు కానీ ఏమి ఇస్తలేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఆయన ఎక్కిన దాకా ఒకలా ఉంటారు, ఎక్కగా ఒకలాగా ఉంటాయి. మనం ఏం చెప్తాం, రాజకీయం మనం చెప్పక్కర్లేదు. ఆయనకే చిట్టు అందుకు తొక్కాడు అంతే, అంతకంటే చేసేది ఏం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా చూసారా? తేడా ఉందా? ఎక్కి అన్న క్యాంటీన్ పెట్టాడు, భోజనం పెట్టాడు తప్ప ఇంకేం లేదు. 5 రూపాయల భోజనం అది ఎత్తే అది లేదు, వీళ్ళు భోజనం పెట్టారు అంతే. 5 రూపాయల భోజనం మీకు ఉపయోగపడుతుందా? ఏమో పనిలోకి వెళ్ళిన వాళ్ళు కుదరదు, వ్యాపారం చేసిన వాళ్ళకి, మూటలు మోసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తప్ప పని చేసిన వాళ్ళకి టైం కుదరదు. గంట టైం ఇస్తాడు, గంట టైం ఎక్కడికి అంటే ఆడు ఎక్కడికి వెళ్తాడు, పనికి వెళ్ళాలి కదా, దూరం అయితే అది కుదరదు. రేషన్ బళ్ళు తీస్తారు కదా, ప్రయోజనం ఉందా? అతను ఎత్తుకొని వస్తున్నాడు అంకల్ సింహల్ అన్నట్టు. రాత్రులు ఎప్పుడు 10 గంటలు 11 గంటలు వచ్చి వెళ్ళిపోతున్నాడు. మేమే వస్తాడు, పగల పని మారుకుండాలంటే మాలాట వెళ్తాడు. ఆడవాళ్ళు ఉంటే స్టోర్లో ఉంటే తెచ్చుకుంటారు, ఏదో టైంలో వెళ్ళి. స్టోర్ అనేది బాగానే ఉంది, ఇస్తారు, అందరూ తెచ్చుకుంటారు. వ్యాన్ వల్ల ఉపయోగం లేదు. మీరు చెప్పండి ఎట్లా ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వం పట్ల బాగానే ఉంది సార్. అటు జగన్ ఉంటే మంచిది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 6 అన్నాడు కానీ ఏం బాగాలేదు సార్. ఒకటి గ్యాస్ బండ 3 అన్నా సార్, ఒకటి దానికి డబ్బులు వేసారు, రెండో దానికి వెళ్ళేది సార్. సార్ మన ఏం ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి అన్నారండి. నేను డిగ్రీ చదివాను సార్, నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు సార్. చెప్పుకోవాలంటే జగన్ బెస్ట్ సార్. డిగ్రీ చదివి మీరు కూలి పనికి వెళ్తాను సార్. ఎందుకని? ఏంటి ఉపాధి లేదు సార్, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా ఇలా వచ్చేది. ఎంత వస్తుంది మీకు కూలి పనికి వెళ్ళడం వల్ల? రోజు డైలీ అయితే 800 సార్, కాంట్రాక్ట్ బేసిక్ అయితే 500 200 చెప్పలేము. రోజు ఉంటుందా పని? చెప్పలేము సార్, ఉండదు. అది అప్పుడప్పుడు వస్తే తగిలితే సార్ మనం అప్పుడప్పుడే వెంటనే మళ్ళీ 1 గంట 2 గంటలు చేసుకున్నాం. పిల్లలకి
ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా ఈ అమ్మఒడి? రాలేదు సార్, ఇంకా రాలేదు. ఇంకేలేదు కదా. తల్లికి వందనం ఏమో 12 జూన్ 12 అన్నారు సార్. గ్యాస్ మరి 2 గ్యాస్ ఎత్తానన్నాడు, వేయలేదు సార్. ఏమనుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా? గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం బాగుంది సార్, ఈ ప్రభుత్వం బాగలేదు సార్. అంతే సార్. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు పనితీరు, మా ఎమ్మెల్యే గారు బాగానే ఇంటికాడ కూడా ఉన్నారు. మమ్మల్ని ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అంటే ఒక 10 మార్కులు ఇచ్చి మీ ఎమ్మెల్యే గారికి ఏమంటే ఎన్ని మార్కులు వేస్తారు? 5 మార్కులు వేస్తారు సార్. అంతే. ప్రభుత్వానికి 4 మార్కులు వేస్తాం. గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి 1 year అవుతుంది కదా, ఏమనిపించింది సార్? ఎట్లా ఉంది గవర్నమెంట్? నార్మల్ గానే అనిపిస్తుంది, పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. అలా ఉన్నట్లుగానే అలా సాగుతుంది అంతే. ఏం వస్తే మార్పు, ఏం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాకినాడ నగరానికి సంబంధించి మీరు ఏం ఆశిస్తారు? అంటే శానిటేషన్ వరస్ట్ గా ఉంది, అసలు దాన్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు శానిటేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇది మన స్ట్రీట్ లైట్స్ కానీ అట్లా మెయింటెనెన్స్ కూడా వీక్ గానే ఉంది. పూర్వం చెప్పుకున్నంత గొప్పగా అయితే లేదు. మిగతావన్నీ నార్మల్ గా నడుస్తున్నాయి అంతే. సరే, ఏంటి మీరు అంటే నగరంలో ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? 10 మార్కులు ఇస్తే ఎన్ని వేస్తారు? ఎమ్మెల్యే గారికి ఇప్పుడు 100% వేస్తాం. బట్ మొహమాటస్తుడు, దేనికి పనికి ముందుకు రాడు. ఆయన కాముగా ఉంటాడు, వెళ్ళి చెప్తే ఆయన చెప్పి చేయించుకోవాలి అంతే తప్ప ఆయన చొరవ తీసుకుని వచ్చే మనిషి అయితే కాదు. అది అందరికీ తెలిసిన విషయమే, మీకు కూడా మేబీ తెలిసే ఉండొచ్చు. అది మళ్ళీ నాతో చెప్పించుకుంటున్నారు అంతే. ఆయన వల్ల బ్యాడ్ ఏం లేదు, ఆయనకి అతని వల్ల ఇబ్బంది ఏం లేదు. పనితీరు బాగానే ఉంటుంది, వెళ్ళి అడిగితే చేస్తాడు, చొరవ తీసుకుని మాత్రం చేయలేడు ఆయన. స్కీమ్స్ ఎలా ఉన్నాయి సార్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ నాకు ఐడియా లేదు అసలు. స్కీమ్స్ అంటే నాకు వెల్ఫేర్ ఏమి నాకు అందవు, నాకు అది నేను దానికి ఎలిజిబిలిటీ లేదు నాకు. అది ఎలా ఉంది సార్? ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది, ఏమి మార్పు ఏమన్నా గమనించారా? ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు? ఎట్లా ఉంది? ఏం బాగోదు. అంటే ఏంటి సింపుల్ గా ఏం బాగాలేదు అంటారు? అంటే మీకు ఏదో ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమన్నా తలెత్తినాయా? అలాగే ఏమన్నా అనిపించిందా? ఏంటి అసలు? ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఉదాహరణకి గత ప్రభుత్వం చూసుకున్నాం, అక్కడ చూడండి, అప్పుడు ఫోటో తీసుకో ఏం లేదు. అది అలాగే ఉంది. ఎండకు వస్తే మంచినీళ్ళు పెట్టు, కావాలంటే అడగండి కావున మంచినీళ్ళు పెట్టు కదా. పథకాలు ఏదో సూపర్ 6 పథకాలు అంటున్నారు ఈ ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయండి? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఏ పథకం అందలేదు? అందింది, గ్యాస్ అందింది. మిగతా లేట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది అంటుంది ప్రభుత్వం. మరి ఈ గోపుకు 4 సంవత్సరాలు అయిపోతుంది. అంతేనంటారా? అంటే ఒకటి చిన్న మాట, గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, పిల్లల విద్యా దీవెనని, ఉపాధి కల్పన, ఇటువంటి పథకాలు ఏమంటారు అసలు? ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలకి గత ప్రభుత్వం ఇచ్చే పథకాలకి ఏం మార్పు గమనించారు? మెయిన్ పెదవి మారాలి. ప్రభుత్వ దాకా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పెదవి మారాలి. ఇయ్యత్తం అంటాడు, తీస్తున్నాడు. 4,000 పెన్షన్ చేసాడు, కరెక్టే. ఇది 3,50,000 పెన్షన్ తీసాడు. ఆ బొక్క కవర్ అయ్యింది. ఇప్పుడు వచ్చి 60 సంవత్సరాలు దాటినప్పుడు కొత్త పెన్షన్ ఇవ్వలేదు. తెల్లవారుజాము 4 ముందు వేసేస్తున్నాం. 11 అయ్యేటప్పుడు ఇటువంటి గత ప్రభుత్వం తీసేది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. పడుకోక ఎక్కడం మానేస్తున్నాడు. నేనే ఉన్నాను, ముందు వేసేస్తాను, ఇంటికి ఎగతాను. పడుకోక ఎగతాను, నీ దగ్గర డబ్బు తీసుకుంటాను, వంటగా నువ్వు తొంగుంటాను. ఇక ఒప్పుకో, పోయోడు పోతున్నాడు, గుండె జబ్బుకు వస్తున్నాయి, అక్క జబ్బుకు వస్తున్నాయి. పోతే 4,000 పెన్షన్ మగోడికి ఇవ్వడం లేదు, ఆడదానికి ఇస్తున్నారు. 12వ తారీఖున 73,000 పెన్షన్ ఇస్తారు. అవన్నీ ఎవరు చచ్చిపోయిన పెన్షన్. గత ప్రభుత్వం 11ంటికి బ్యాన్ తీసేవాడు. ఈ గోపుగాడు ఏదో పనుగో పోయేవాడు, పొద్దున్నే వాండర్ ఇంటికి తీసుకొచ్చి పోయేవాడు. ఇప్పుడు అలా కాదు, ఆ వాండర్ వచ్చి ముందు మందు వేసేస్తున్నాం. తెల్లవారుజామున ఎనీ టైం దొరుకుతుంది, దొరుకుతుంది. నువ్వు తాగొచ్చు. అప్పుడు దొరికింది కదా, ఎవరు చేస్తాడని కూర్చుని ఎలాగా గైపు కూర్చున్నట్టు. మరి ప్రభుత్వం ఏంటి, గత ప్రభుత్వం చీప్ లెక్కర్ ఇచ్చింది, ముందు మీకు మాగాలి, ముందు మీకు వివేకాగా మాగాలి అంతే. ఎందుకని ఉన్నాయి లేని ఉన్నాయి కదా, ఉన్నది ఉన్నట్టు రాయాలి, పెదకు మాగాలి ముందు. అంటే నేను అడిగేది ఏంటంటే, గతంలో ప్రభుత్వం మద్యం నాసిరకం మద్యం ఇచ్చింది అంటున్నారు, ఇప్పుడు ఇచ్చింది నాణ్యమైన మద్యం ఇస్తాం అంటున్నారు. దానికి ఏం చెప్తారు? నువ్వు కోట వేసి తాగు, 99 రూపాయలు అంటున్నాడు, కోట తాగు, అది ఎలాగుందో చూస్తాను చూడు. ఇగానే వెంటనే ఊపెత్తది, గంటగా అయిపోద్ది.
ఏదైనా అంతేనా మందు? అంతే, ఏదన్నా అంతే అనుకో, దాంట్లో రకాలు ఉన్నాయి. నీ దగ్గర డబ్బు ఉంటేనే రిజల్ట్ టికెట్కి వెళ్తావు, లేకపోతే నాకు టికెట్కి వెళ్తావు. ఇది అంతే, ఏమీ లేదండి. ప్రభుత్వాలు అంటే ఏంటి? పెదలు దోసుకోవడానికి ఏం ఉపయోగం ఏం లేదు. ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఆడు పడుకున్నా 70,000 జీతం వస్తుంది, నీకు వస్తుంది, నువ్వు ఉద్యోగస్తుడే. లేబర్ కోసం ఇప్పుడు ఎవడ ఆలోచించాడు? నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, అది ఇస్తాను, అంతే, ఏం లేదు. మాట్లాడటం వేస్ట్. ఇంటికేది కంచం ఎక్కువ తినడం తప్ప ఏం లేదు. పెదలు మారాలి. నేను చెప్పాను చూడండి, అది కరెక్ట్. అది కావాలంటే కట్టుకోండి. ఇక్కడ ఉన్నారా క్లీనింగ్ అన్నాడు, ఇది అన్నాడు, 12 తాగిన ఏదో సిట్టు అంటాడు, బొక్క అంటాడు, బోర్డు అంటాడు. ముందు ఇది చూడండి, వాతావరణం కోసం బియ్యాలు ఇచ్చేయడం ఇవి కాదు. మనిషి బతకడానికి కనీస వసతులు ఉండాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.